కవిత నోరు అదుపులో పెట్టుకోవాలని హరీష్ రావును విమర్శించే స్థాయి ఆమెకు లేదన్నారు నల్గొండ జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి. హరీష్ రావు క్యారెక్టర్ గురించి కవిత సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన నిఖార్సైన ఉద్యమకారుడని చెప్పారు. హరీష్ రావు పోరాటం చేస్తున్నప్పుడు కవిత విదేశాల్లో ఉందన్నారు. ఇప్పుడు కవితకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచయ్యారు, బీఆర్ఎస్ పార్టీ చేదైందా అని విమర్శించారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డిలపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ ఎజెండా, కవిత ఎజెండా ఒకేలా కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అంటేనే మోసకారి పార్టీ అని, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అడ్డదారిలో గెలిచిందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలో పడితే మాయలో పడితే నష్టపోయేది కవితేనని తన ఆవేదన అర్థం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే హరీష్ రావు గారు పదే పదే ఆయన ఒకటే చెప్పారు, నేను కేసీఆర్ గారు ఏది చెప్తే అది చేస్తా, కేసీఆర్ గారు చెప్పినట్టు కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా, కేటీఆర్ గారు ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటాయని ఎన్నిసార్లు చెప్పినా ఇంకా కూడా హరీష్ రావును బదనాం చేయాలని, ఇవాళ ఉప ఎన్నికల్లో ఏదో మోసం చేసిందని, ఆయన ఇంట్లో కూర్చొని కూడా ఇవాళ ఆ పార్టీ కష్టం గెలవడానికి ఇవాళ మేనేజ్మెంట్ చేసినటువంటి పరిస్థితిని వదిలిపెట్టి కావాలనే బండాలు వేస్తున్నారు. ఎందుకంటే హరీష్ రావు గారిని, అటు సంతోష్ రావు గారిని, అదేవిధంగా జగదీష్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ కూడా అక్కడ ఇవాళ కొత్తగా మన ప్రశాంత్ రెడ్డిని, నిరంజన్ రెడ్డిని, అదేవిధంగా మదన్ మోహన్ రెడ్డి, వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఒక టార్గెట్ గా కేసీఆర్ గారికి ఎవరైతే అండదండగా ఉంటున్నటువంటి నాయకులందరి మీద అబండాలు వేసి వాళ్ళందరూ కూడా పక్కన జరిపితే ఒక్కడి అంటే కేసీఆర్ గారిని ఒంటరి చేయాలని ఒక దురుద్దేశం, కేటీఆర్ గారిని ఒంటరి చేయాలని ఒక దురుద్దేశం అని వీళ్ళు ఆమె ఒక పాచిక పడినట్టు అనిపిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పాచికలు పారవు. ఈ రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆమెను టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఆమెను ఖచ్చితంగా ఎండగడతాం. ఆమె మాట్లాడేది ప్రతి దానికి కూడా సమాధానం చెప్తాం. ఆమె చెప్తున్నది కర్మ రిటర్న్స్ అని మాట్లాడుతున్నది. కర్మ రిటర్న్స్ ఎవరి గురించి అయింది? కర్మ రిటర్న్స్ ఇవాళ నిజామాబాద్ లో ఓడిపోయినాక నీకు ఇవాళ తండ్రిగా తల్లి దగ్గర పోయి ఏడ్చి కూర్చిదే నీకు పెద్ద మనసు చేసుకుని నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, రేవంత్ రెడ్డి నిజంగా నీకు ఏం సంబంధాలు లేకుంటే నీకు పార్టీ ఇచ్చిన పదవికి ఏదో పెద్ద పోయి రాజీనామా చేసిన కలరింగ్ ఇచ్చినావు కదా, మరి నీ రాజీనామా ఎందుకు ఆమోదిస్తలేదు ప్రభుత్వం?